ఒకటి ఉపవాస ప్రార్థన చేశాడు, రెండోది ఒప్పుకోలు ప్రార్థన చేశాడు, మూడవది వ్యక్తిగత ప్రార్థన చేశాడు, నాలుగవది ఆల్ నైట్ ప్రేయర్ చేశాడు. ఎన్ని ప్రార్థనలు చేశాడు ఇప్పుడు నెహెమ్యా? ఆల్ నైట్ ప్రేయర్, రాత్రింబగళ్ళు ప్రార్థన చేశాడు. ఇంకొక ప్రార్థన ఏం చేశాడో చూద్దాం. 6వ అధ్యాయానికి రండి. 6వ అధ్యాయము 9వ వచనం చదవండి. 6:9. నేను ఇటువంటి కార్యములను మేమెంత మాత్రమును దేనికోసం ప్రార్థన చేస్తున్నాడంటే దేవుని పని చేయటానికి ప్రార్థన చేసుకుంటున్నాడు. దేనికోసం ప్రార్థన చేస్తున్నాడండి? ఇప్పుడు నా చేతులను బలపరచుము అంటే నెహెమ్యా ఏం చేయబోతున్నాడు? యెరూషలేము చుట్టూ గోడలు కట్టబోతున్నాడు. సహోదరుడా, ఈ స్థలము మనం తీసుకున్నప్పుడు ఈ స్థలము చుట్టూ మంచి ఎండల్లో ఈ గోడలు కట్టాం, సరిహద్దు గోడలు కట్టాం. గుర్తుంది కదా మీకు? ఆ రోజుల్లో ఆ ఎండల్లో ఎంత కష్టపడి ఆ గోడలు కట్టామో మీ అందరికీ తెలుసు. మీ అందరూ ఆ ఎండల్లో ఉన్నవాళ్లే. కానీ నెహెమ్యా ఒక దేశము చుట్టూ గోడలు కట్టడం ప్రారంభించాడట. అది ఎంత కష్టమైన పని అది, ఒక దేశము చుట్టూ. అందుకని ఏమంటున్నాడంటే, దేవా ఇప్పుడు నా చేతులను బలపరచము అంటే తాను చేయబోయే పని కొరకు ప్రార్థన చేస్తున్నాడు. సోదరుడా, సోదరి, దేవుని పనిని చెయ్యాలి. ఈ పని నేను చేస్తాను ప్రభు అని దేవుని పని కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. నీ పని నేను చేస్తాను, నీ సేవ నేను చేస్తాను, నీ రాజ్యాన్ని నేను ప్రకటిస్తాను, ఈ మందిరంలో పరిచర్య నేను చేస్తాను, నేను అనేకులకు సాక్ష్యం చెబుతాను, అనేకులకు సువార్త ప్రకటిస్తాను, అనేక ప్రాంతాలకు వెళ్ళి నీ వాక్యం చెబుతాను, నేను నీ పని చేస్తాను ప్రభువా అనే తీర్మానం చేసుకొని దేవుని పని కొరకు నువ్వు ప్రార్థన చేసుకోవాలి. సోదరుడా, సోదరి, నీవు దేవుని పని కొరకు ఎప్పుడైతే సిద్ధపడి ప్రార్థన చేస్తావో అప్పుడు దేవుని సన్నిధి నువ్వు చూస్తావు. దేవుని పని కొరకు, దేవుని పని కూడా చాలా ముఖ్యమండి. ప్రార్థన చేస్తానా నీవు నీ పని నువ్వు చేసుకుంటా ప్రార్థనకు వచ్చిపోతానంటే అది కరెక్ట్ భక్తి కాదు. అసలు అది సరైన భక్తి కానే కాదు. నీ పని నువ్వు చేసుకోవాలి, దేవుని సన్నిధికి రావాలి, దేవుని పనిని చేయటానికి నువ్వు సిద్ధం అవ్వాలి. దేవుని పనులు ఎన్నో ఉంటాయి, ఎప్పుడు ఉంటానే ఉంటాయి. అసలు దేవుని పని ఎప్పుడు తగ్గదు, చేసే కొద్దీ ఇంకా పెరుగుతూనే ఉంటుంది. దేవుని సేవ అంటది. ఒకప్పుడు నేను ఆదివారం ఒక్క ప్రసంగం చేసేవాడిని, ఇకంతే, ఆ రోజుతో అయిపోయేది నా పని. ఆ తర్వాత ఆదివారం 2 ప్రసంగాలు చేయవలసి వస్తుంది. ఇప్పుడు పని ఏమైనా తగ్గుతుందా? నాకు 2 చేసి ఆపుదామనుకుంటే ఆగట్లేదు, 3 చేయాల్సి వస్తుంది. ఆ 3తో ఆపుదామని చూస్తే 4 చేయాల్సి వస్తుంది. ఆ 4తో ఆపుదానికి కుదరట్లేదు, 5 కూడా చేయాల్సి వస్తుంది. ఒకే రోజు ఒకే ఆదివారం 5 సార్లు చెప్పాల్సి వస్తుంది. పని ఏమైనా తగ్గిందా? నాకు పెరుగుతూనే ఉంటుంది దేవుని పని. సోదరుడా, నీ పని ఏంటి మరి? నువ్వు దేవుని పని చేయడానికి నువ్వు పూనుకుంటావా? దేవుని పని చేయడానికి నెహెమ్యా ఏమని ప్రార్థన చేశాడు? దేవా
ఇప్పుడు నా చేతులను బలపరచుము. నేను దేవుని పని చేస్తాను, దేవుని పరిచర్య చేస్తాను. ఈ యెరూషలేము చుట్టూ గోడలు కడతాను, రాళ్ళు మోస్తాను, సిమెంట్ మోస్తాను, నీళ్లు కలుపుతాను, ఆ కాంక్రీట్ని బొచ్చెల్లో మోస్తాను, దేవుని పని అయిపోయే వరకు చేస్తాను. ఈ పని నేను పూర్తి చెయ్యాలి అని తీర్మానం చేసుకున్నాడు నెహెమ్యా. సోదరుడా, సోదరి, దేవుని పని అనగానే తప్పుకుంటున్నావేమో, అది ఒక దురాత్మ. దేవుని పని చేయాలనుకునేటప్పటికి ఎస్కేప్ అవ్వాలి, అక్కడి నుంచి పారిపోవాలని చూస్తున్నావేమో, అది ఒక దయ్యం నిన్ను అలాగ నడిపిస్తుంది. దేవుని పని కొరకు నెహెమ్యా తీర్మానం చేసుకున్నాడు. నా చేతులను బలపరచుము ప్రభువా అని అన్నాడు. ఈ నీ చేతులు దేవుని పనిని చేసే చేతులుగా ఉండాలి. ఈ నీ భుజాలు దేవుని భారాన్ని మోసే భుజాలుగా ఉండాలి. నెహెమ్యా దేవుని పని కొరకు ఏమని ప్రార్థన చేశాడు? 9వ వచనం చివరిలో, దేవా ఇప్పుడు నా చేతులను బలపరచు. అంటే నీ పని నేను చేస్తానయ్యా, నా చేతులు బలపరచు అని ప్రార్థన చేస్తున్నాడు. ఇది ఎన్నో ప్రార్థన ఇది. ఒకటేంటి? ఉపవాస ప్రార్థన. 2 ఒప్పుకోలు ప్రార్థన. 3 ఏం ప్రార్థన? వ్యక్తిగత ప్రార్థన. 4వది రాత్రింబగళ్ళు ఆల్ నైట్ ప్రేయర్. 5వది దేవుని పని చేయటానికి ప్రార్థన చేశాడు. 6వ ప్రార్థన ఏం చేశాడో చూద్దాం. 9వ అధ్యాయానికి రండి. 9వ అధ్యాయము 5వ వచనం చదవండి. 9వ అధ్యాయము 5వ వచనం. అప్పుడు నెహెమ్యా చేసిన ప్రార్థన ఏమిటంటే, నిరంతరము మీకు దేవుడై ఉన్న యెహోవాను స్తుతించుడి అని చెప్పి స్తుతించే స్తుతి ప్రార్థన నెహెమ్యా చేస్తూ ఉన్నాడు. స్తుతి 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 స్తుతియే ఆత్మను
ఆత్మను బలపరచును, స్తుతి స్థితిని మార్చేయును. ప్రియరా, మనం ప్రార్థన చేసేటప్పుడు నెహెమ్యా చేసిన ప్రార్థన చేయాలి, స్తుతి ప్రార్థన చేయాలి. అందుకే మీకు 100 గంటల ప్రార్థన చేయించేటప్పుడు 1 గంట వ్యక్తిగత పరిశీలనగా చేసుకోండి. ప్రార్థన ఉండాలి, దేవుని పని కొరకు ప్రార్థన ఉండాలి. మరొక గంట స్తుతి ప్రార్థన, స్తుతి పాటలు, ప్రభువు మీకు చేసిన మేళ్ళను స్తుతులు చెల్లించాలి. కుటుంబాల కొరకు, సంఘము కొరకు, సేవ కొరకు, దేవుని పనులు కొరకు, చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, ఆ పనుల కొరకు స్తుతించాలి, స్తుతి ప్రార్థన చేయాలి. మనలో ఆ స్తుతి ఆరాధన ఉండాలి. ఒక్కొక్క ప్రార్థన 1 గంట సేపు కనుక నువ్వు చేయగలిగితే నీ విశ్వాసము బహుగా బలపడిపోద్ది. నీవు ఆత్మలో బహుతేటగా మారిపోతావు. కావున ప్రభునందు పిల్లరా, స్తుతి నెహెమ్యా చేశాడు కదా స్తుతి ప్రార్థన. నిరంతరము దేవునికి స్తోత్రము కలుగునుగాక అంటున్నాడు. చిన్నపిల్లలు, యవనస్తులు, ఈ ప్రార్థన మీరు నేర్చుకోవాలి. ఈ ప్రార్థన వాల్యూ నువ్వు తెలుసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఎన్ని ప్రార్థనలు అయినాయి? 6 ప్రార్థనలు అయినాయి. 7వ ప్రార్థన ఏం చేశాడో చూద్దాం. నెహెమ్యా గ్రంథంలోనే 10వ అధ్యాయానికి రండి. 7వ రకమైన ప్రార్థన ఏమని చేశాడంటే, 10వ అధ్యాయము 29వ వచనం చూడండి. 29వ వచనం, వారి భార్యలు ప్రార్థన చేయటానికి కూడారంట. ఎవరు వీళ్ళంటే వారి భార్యలు, వారి కుమారులు, వారి కుమార్తెలు, వారి కుమారులు, వారి కుమార్తెలు. వీళ్ళని ఏమంటారండి? ఒక చోట ఒక 4-5 చేరారు. వాళ్ళిద్దరు ఎవరంటే, అది ఆమెమో భార్య, ఈయనేమో భర్త, ఈయనేమో కుమారుడు, ఆమె కుమార్తె. భార్య, భర్త, కొడుకు, కూతురు ఉన్నారు. వాళ్ళని ఏమంటారు? చెప్పండి, ఏమంటారు చెప్పాలి అందరూ? భార్య, భర్త, కూతురు, కొడుకు, 4 ఉన్నారు. వాళ్ళని ఏమంటారు? కుటుంబము అంటారు. ఏమంటారు? కుటుంబం. అంటే నెహెమ్యా కుటుంబ ప్రార్థన చేశాడు. అది ఏం ప్రార్థన చేశాడండి నెహెమ్యా? అందరూ మీ పక్కంటి వాళ్ళతో చెప్పండి, నెహెమ్యా కుటుంబ ప్రార్థన చేశాడు అని చెప్పండి. పక్కంటి వాళ్ళకి చెప్పు పక్కంటి వాళ్ళకి చెప్పు, నెహెమ్యా కుటుంబ ప్రార్థన చేశాడు అని చెప్పు. ఇప్పుడు నీ సంగతి ఏంది అని అన్నాను వాళ్ళని. ఇప్పుడు నీ సంగతి ఏంది అన్నాను. నా సంగత నేనేం చేస్తున్నాను, నా వరకు నేను ఊగులాడుతూ ఉంటా, కానీ కుటుంబంతో చేయటం నా వల్ల కావట్లేదు. అందుకే కుటుంబంలో జయం రావట్లేదు. ప్రియరా, సాతానుడు ఎక్కడ బాగా దెబ్బ కొడుతున్నాడంటే కుటుంబ ప్రార్థన చేయనీయకుండా చేస్తున్నాడు మనుషుల్ని. ఈవెన్ మారు మనసు పొందిన వాళ్ళని కూడా
కుటుంబ ప్రార్థన చేయని ఇట్లా. నెహెమ్యా ఏ ప్రార్థన చేశాడు? వారి భార్యలు అనుకున్నారు. ఇప్పుడు ఇది ఎన్నో ప్రార్థన? ఎన్నో ప్రార్థన? 7వ ప్రార్థన. 8వ ప్రార్థన చూద్దామా? ఇక ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం లేదు, కొంచెం స్పీడ్గా చూపిస్తాను. ఊరిక మీరు పాయింట్స్ రాసుకొని తర్వాత ప్రార్థనలు చేసుకోండి. 8వ ప్రార్థన ఏంటంటే 10వ అధ్యాయము 39వ వచనం చదవండి. 10:39. ఇశ్రాయేలీయులను లేవీయులను మందిరమును మేము విడిచిపెట్టము. ఆమేన్. మరలా పెద్దగా చెప్పు. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. అంటే ఎవరయ్యా వీళ్ళంటే? సంఘస్థులు. ఎవరిళ్ళు? సంఘస్థులు. సంఘస్థుల్లో పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, యవనరాళ్ళు ఉన్నారు, విధవరాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఏమంటున్నారంటే మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. ఈ ప్రార్థన సంఘ ప్రార్థన. ఏ ప్రార్థన అండి ఈ ప్రార్థన? సంఘ ప్రార్థన. ప్రియులారా, సంఘముగా మనం కలిసి ప్రార్థన చేస్తే సంఘములో ఉద్యమం వస్తుంది. సంఘ ప్రార్థన చాలా అవసరం. బైబిల్ గ్రంథాల్లో సంఘాల్లోకి వెళితే ఒక్కొక్క సంఘములో ఆ సంఘస్థులు ఎలా ప్రార్థనలు చేశారో, ఒక్కొక్క సంఘములో ఎంత ఉద్యమం వచ్చిందో ఎన్నో సాదృశ్యాలు ఉన్నాయి. కాబట్టి నెహెమ్యా సంఘ ప్రార్థన చేశాడు. మరి ఈ ప్రార్థన మనం చేస్తున్నామా? ఎన్నో ప్రార్థన ఇది? 8. 9వ ప్రార్థన చూద్దాం. 9వ ప్రార్థన ఏమని చేశాడు అనంటే, ఏమని ప్రార్థన చేశాడంటే 9వ ప్రార్థన 12వ అధ్యాయము 47వ వచనం చదవండి. 47వ వచనం. జెరుబ్బాబెలు దినములలో ఇక్కడ ఎలాంటి ప్రార్థన జరుగుతుందంటే, వారు లేవీల నిమిత్తము ఏంటంటే ఆ ప్రజలు దేవునికి ప్రతిష్ఠత చేసుకొని ప్రార్థన చేస్తున్నారు. ప్రతిష్ఠత. సోదరుడా, సోదరి, సంఘములో ఉన్న మనము దేవునికి ప్రతిష్ఠత చేసుకోవాలి. నా కుటుంబము ఈ వారమంతా దేవుని సన్నిధిలో పడి ప్రార్థన చేస్తాము. ప్రతిష్ఠత. నేను నా పనులు ప్రక్కన పెట్టి దేవుని సన్నిధిలో మొర పెడతాను. ప్రతిష్ఠత ఉండాలి.
లేవీలు వారికి కలిగి ఉన్న వస్తువులను కూడా దేవునికి ప్రతిష్ఠించి వారు ప్రార్థన చేశారు. ప్రతిష్ఠిత ప్రార్థన, డెడికేషన్ ప్రేయర్ అంటాము. అంటే ఇంకంతే, ఆ పని జరిగే వరకు అక్కడి నుంచి లేచేది లేదు. అది ప్రతిష్ఠత. సోదరుడా, సోదరి, ఈ రోజున ప్రతిష్ఠత చేసుకొని చేసే ప్రార్థనలు కావాలి దేవునికి. దేవునికి నేను సమయాన్ని ఇస్తాను, దేవుని కొరకు నా పనులు ఆపేస్తాను, ప్రభు సన్నిధిలో నేను కనిపెడతాను, నేను ప్రభు స్వరం వింటాను, ఆయన సన్నిధిలో నా హృదయాన్ని సరి చేసుకుంటాను, ఆయన సన్నిధిలో ఎన్ని గంటలైనా ఎన్ని రోజులైనా ప్రభు పని చేస్తాను అని ప్రతిష్ఠత చేసుకొని ప్రతిష్ఠిత ప్రార్థనను చేయగలిగితే దేవుని అభిషేకము మనము చూస్తాము. అలాగూ దేవుని అభిషేకం మనందరి మీదకి రావాలి. ఇలాంటి నెహెమ్యా ప్రార్థన మనం చెయ్యాలి. ఎన్ని ప్రార్థనలు చెప్పానండి మీకు? ఎన్ని ప్రార్థనలు? 8, 9 ప్రార్థనలు. నవదంపతుల్లాగా, నవరత్నాలులాగా, నవమాసాలలాగా నవ ప్రార్థనలు మీకు నేర్పాయి ఈరోజు. ఏం ప్రార్థనలు? ఒకసారి చప్పట్లు కొట్టండి. ఏం ప్రార్థనలు? నవమాసాలలాగా నవ ప్రార్థనలు నేర్పా. నాకు ఇప్పుడు మీరు చెప్పాలి వరుసనే. నంబర్ 1 ఉపవాస ప్రార్థన, 2 ఒప్పుకోలు ప్రార్థన, 3 వ్యక్తిగత ప్రార్థన, 4 ఆల్ నైట్ ప్రేయర్, 5 దేవుని పని కొరకు పూనుకోవటం, అంటే దేవుని పనిని చేయటం కోసం ప్రార్థన, 6 స్తుతి ప్రార్థన, 7 కుటుంబ ప్రార్థన, 8 సంఘములో ప్రార్థన, 9 ప్రతిష్ఠిత ప్రార్థన. చప్పట్లు కొట్టండి ఒకసారి అందరూ. ఒక్కసారి చేతులెత్తి అందరూ ఈ 9 రకాల ప్రార్థనలు మేము నేర్చుకోవాలి ప్రభువా అని అడగండి దేవుణ్ణి. ఈ 9 రకాల ప్రార్థనలు మేము చెయ్యాలి ప్రభువా అని అడగండి. ఈ నెహెమ్యా మోడల్ ప్రేయర్ మేము నేర్చుకోవాలి ప్రభువా అని అడగండి. ఇప్పుడు మోకాళ్ళ మీదకి రండి, ఇక ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం అందరూ ప్రభు సన్నిధిలో. ప్రభువా, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా. ఈ 9 రకాల ప్రార్థనలు నెహెమ్యా చేశాడు. ఓ దేవా, ఈ ప్రార్థనలు మేము చెయ్యాలి ప్రభువా. ఈ ప్రార్థనలు నేర్చుకొని చేస్తే అనేకులకు మేము ఆశీర్వాదకరంగా మారిపోతాము కదా ప్రభువా. రక్షకుడా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీ సన్నిధి ఈ బిడ్డలందరితో ఉంచమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.